ఆసిఫాబాద్ కాంగ్రెస్ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. वो कांग्रेस के नेताओं पे लगा देते हैं, लेकिन जो आपके बड़े बड़े घोटाले हो रहे हैं जिसमें हजारों करोड़ रुपए आपसे चुराए जा रहे हैं, उनकी जांच नहीं करवाते। మోదీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు స్కామ్ల గురించి మాట్లాడతారు, అన్యాయం గురించి మాట్లాడతారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబిఐ ఈడీలను కాంగ్రెస్ నాయకుల మీద మోపించి వాళ్ళను ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్యాయాన్ని పరిగెట్టడానికి కానీ దొరకబట్టడానికి మోదీ గారు ఎప్పుడూ ప్రయత్నించరు. कालेश्वरम की बात नहीं करते, शराब के घोटाले के बारे में बात नहीं करते, सिंचाई के घोटाले के बारे में बात नहीं करते, लेकिन कांग्रेस के नेताओं के पीछे ईडी और सीबीआई लगाते हैं। కేసీఆర్ గారు మోదీ గారు కాళేశ్వరంలో జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడరు, అదే విధంగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఈడీనే ప్రయత్నిస్తారు. वो यहाँ पे जांच नहीं कराते केसीआर जी और बीआरएस की, और केसीआर जी वहाँ पे दिल्ली में संसद भवन में जब बिल पास करनी होती है तो मोदी जी और बीजेपी की मदद करते हैं। కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మోదీ గారు చేపట్టించిన విధి విధానాల మీద వ్యతిరేకించరు. అదే విధంగా అక్కడ పార్లమెంట్ లో మోదీ గారు చేసేటటువంటి ప్రతి నల్ల చట్టాల మీద కూడా ప్రతి ప్రతిపాదనల మీద కూడా ఇక్కడ ఉన్న కేసీఆర్ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. तो ये दोनों तो साथ ही हैं, दोनों साथ हैं। आप बीजेपी को वोट दोगे तो बीआरएस को दे रहे हो, కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. మీరు ఎవరికి ఓటేసినా కూడా వారు ఒకరికి ఒకరు సహకరిస్తూనే ఉంటారు. और बीआरएस को दे रहे हो तो बीजेपी को दे रहे हो। ఒకవేళ బీఆర్ఎస్ కు ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టే. ये तो दोनों साथ साथ हैं, लेकिन एक तीसरा भाई भी है इनका। ఈ ఇద్దరు కలిసే ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నారు. కానీ వీళ్ళకు తోడుగా మళ్ళొక అన్న తమ్ముడు ఉన్నారు. अब ओवैसी साहब को देखिए, हर प्रदेश में चुनाव लड़ते हैं, कहीं पे 90 सीटों पे लड़े, कहीं 50 सीटों पे लड़े, कहीं 40 सीटों पे लड़े। यहाँ तेलंगाना में सिर्फ 9 सीटों में लड़ रहे हैं, सिर्फ 9। ఇంకో తమ్ముడు వారకున్నటువంటి ఇంకో సహోదరుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో కొన్ని దగ్గర 40 సీట్లలో పోటీ చేస్తారు, కొన్ని సీట్లలో 50 సీట్లలో పోటీ చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 9 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నారు. क्योंकि वो चाहते हैं कि केसीआर जी जीते, ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ను గెలిపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. देखिए बीजेपी बीआरएस एमआईएम सब साथ साथ नाटू नाटू कर रहे हैं. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ముగ్గురు కూడా నాటు నాటు అనే డాన్స్ చేస్తున్నారు. ये बात समझ लो, ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. इनका नाच देख लो, వాళ్ళ నాట్యాలు డాన్సులు చూడండి, लेकिन इनको वोट मत दो. కానీ వాళ్ళకు ఓటు మాత్రం వేయకండి. ये जो वोट है आपका, ये बहुत कीमती चीज है. మీ ఓటు అనేది చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. 2 बार आपने भरोसा कर लिया, 10 साल आपका भविष्य इन्होंने खराब किया. 2 సార్లు మీరు వాళ్ళకు నమ్మి ఓటు వేశారు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీ భవితవ్యాన్ని వెనుకకు తీసుకువెళ్లారు. आपको लग सकता है कि चलो ये प्रियंका आ गई, ये तो कांग्रेस की है, ये तो बोलेगी, ऐसा लगता है. మీరందరూ అనుకుంటున్నారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు వచ్చారు, వాళ్ళు కాంగ్రెస్ మనుషులు కాబట్టి వాళ్ళు ఇదే విధంగా మాట్లాడతారు, అందరిని విమర్శిస్తూనే ఉంటారని మీరు అనుకుంటారు. तो मैं आपको ये कहती हूं कि किसी की बात मत मानो, मेरी बात मत मानो, ये दूसरी पार्टी के नेता जब आते हैं मंच पे इनकी भी मत मानो. अपना अनुभव देखो, अपने जीवन को देखो, अपनी तरक्की को देखो. ये देखो कि आपके अपने प्रदेश में जो अपने सपने थे वो पूरे हुए कि नहीं. సరే, మీరు నా మాట వినకండి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎవరి మాటలు వినకండి. కానీ ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ 10 సంవత్సరాల్లో మీ భవితవ్యం ఏమైంది, ఈ 10 సంవత్సరాల్లో మీ పురోగతి ఏమైంది, మీరు అక్కడే ఉన్నారా ముందుకెళ్ళారా, దాన్ని ఆలోచించి మీరు నిర్ణయాన్ని తీసుకోండి. बहनों, मैं छत्तीसगढ़ जाती हूँ और जब मैं बहनों से मिलती हूँ तो खुश होती हैं, कहती हैं दीदी हमें अब रोजगार ऐसा मिला है गौठानों में कि हम खुद 1 लाख से 6 लाख रुपए कमा रहे हैं स्वयं सेवा समूह में.
నేను ఛత్తీస్గఢ్ వినప్పుడు అనేక మంది సోదరి మనులు అక్క చెల్లెలు నాకు కలుస్తారు. నా చెయ్యి పట్టుకొని చెప్తారు, అక్కయ్య ఈరోజు నేను స్వయం అభివృద్ధి చెందాను, నాకు స్వయం కృషి ద్వారా ఉపాధి దొరికింది, నేను నా గ్రూప్ ద్వారా 1 లక్ష నుంచి 6 లక్షల రూపాయలు పైసలు నేను సంపాదించుకుంటున్నాను అని చెప్తారు. मैं राजस्थान गई थी, गरीब से गरीब परिवार के एक शख्स से मिली. उन्होंने मुझे बताया कि उनकी हार्ट सर्जरी हुई, उनको 1 रुपया नहीं देना पड़ा क्योंकि सरकार ने उसकी पूरी वो उठा ली, पैसे सारे सरकार से आए. నేను రాజస్థాన్కి వెళ్ళాను. ఒక హార్ట్ సర్జరీ అయిన వచ్చి నాకు కలిశాడు. అతని యొక్క గుండె ఆపరేషన్ అయితే దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. కానీ అతని చేతిలో నుండి 1 రూపాయి పెట్టుకోలేదు. ఆ పూర్తి ఖర్చును ఆ రాజస్థాన్ ప్రభుత్వమే భరించింది. कर्नाटका में मेरी बहनें खुश हैं, बस की पूरे प्रदेश में बस की यात्रा फ्री करती हैं. కర్ణాటకలో ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బస్సులలో వాళ్ళు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. तो क्या आप यहाँ पे भी ऐसी सरकार नहीं चाहते जो आपके लिए काम करके दिखाए, जिसके नेता जब आपके सामने आए तो काम की बात करने की उनकी हिम्मत हो, क्योंकि उन्होंने काम करके आपको दिखाया. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్నే మీరు కూడా ఇక్కడ కోరుకునట్లేదా? ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితే వేదిక మీద నిలబడి వాళ్ళు చేసినటువంటి పనులను ప్రజల ముందు ధైర్యంగా చెప్పేటటువంటి ప్రభుత్వాలను నాయకుల్ని ఎన్నుకోండి. जब मैं कहती हूं कि अपने अनुभव, अपने विवेक, अपनी समझदारी से वोट दो, मेरा मतलब है कि कोई आपका रिश्तेदार या जान पहचान कोई कांग्रेस के प्रदेश में है, कर्नाटका में, राजस्थान में, छत्तीसगढ़ में, तो उससे पूछो कि भाई तुम्हारे प्रदेश में कांग्रेस क्या कर रही है, पता करो. तुम्हारे पास इंटरनेट है या कोई कनेक्शन है, उस पर देखो कि कितना काम कर रही है भाजपा की सरकारें और यह आपकी सरकार यहाँ पे क्या कर रही है. अपने अनुभव से, अपनी ही समझ से अपना मन बनाओ. మిమ్మల్ని నేను కోరేది ఒకటి ఏంటంటే మీ ఆత్మ పరిశీలన చేసుకొని ఓటు వేయమని ఎందుకంటున్నంటే మీ బంధువులు మిత్రులు కర్ణాటకలో కానీ రాజస్థాన్లో కానీ ఛత్తీస్గఢ్లో ఉంటే ఒక్కసారి వాళ్ళని అడగండి. కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకి ఏం లాభం జరుగుతుంది. కాబట్టి మీ జీవితాలు కూడా అదే విధంగా మారాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. आपको पता चलेगा कि अन्य प्रदेशों में कितना काम हो रहा है और जो गारंटीज कांग्रेस पार्टी ने अन्य प्रदेशों में दी, जैसे कर्नाटका में, हिमाचल प्रदेश में, छत्तीसगढ़ में, तो सरकार आते ही उन गारंटीज को पूरा करने का काम शुरू हुआ. వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రభుత్వాలు వచ్చాయో మేము ఎన్నికల ముందు చెప్పినటువంటి గ్యారెంటీలను నెరవేర్చాము. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రాష్ట్రాలలో మేము చేసినటువంటి ప్రజలకు వాగ్దానాలు మొదట ప్రభుత్వం ఏర్పడంగానే మేము నెరవేర్చాము. बहनों, कर्नाटका में जो गारंटी थी कि बहनों के खाते में पैसे डाले जाएंगे हर महीने, जब पहला मंत्रिमंडल पहली बैठक हुई उसके साथ ही पहली बैठक में तय किया गया और ये काम शुरू किया गया. కర్ణాటక ఎలక్షన్స్ కు ముందు మేము కర్ణాటక యొక్క అక్క చెల్లెలకు వాగ్దానం చేశాము, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులు వేస్తామని. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి మంత్రిత్వ कैबिनेट मीटिंग लोने निर्णय తీసుకొని అక్కడ ఉన్న అక్క చెల్లెల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేశాము. तो यहाँ के लिए भी हम आपके सामने 6 गारंटी लाए हैं. सबसे पहली ये महालक्ष्मी योजना, जिसमें महिलाओं को प्रति माह 2500 रुपए आपके खाते में डाले जाएंगे. అదే విధంగా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల గురించి కూడా మేము 6 గ్యారెంటీలు తెచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెల కోసం 2500 రూపాయలు ప్రతి నెల ఇవ్వబోతున్నాము. आपको भी फ्री बस यात्रा मिलेगी पूरे प्रदेश में. మీకు అక్క చెల్లెలకు కూడా రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కలిగించబోతున్నాము. गैस का सिलेंडर 500 रुपए में मिलेगा. గ్యాస్ సిలిండర్ 500కే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. दूसरी गारंटी रायतू भरोसा, किसानों को सालाना 15,000 रुपए मिलेंगे. ఇంకోటి రైతు భరోసా, రైతులకు సంవత్సరానికి 15,000 రూపాయలు రుణ సహాయం ఇవ్వబోతుంది. कृषि मजदूरों को सालाना 12,000 रुपए. వ్యవసాయ కూలీలకు 12,000 ఇవ్వబోతున్నాము. धान पर 500 रुपए
प्रति क्विंटल आपको बोनस मिलेगा। వరి ధాన్యం పైన ఎంఎస్పి పైన 500 రూపాయలు ఎక్కువ బోనస్ కూడా ఇవ్వబోతున్నాము. तीसरी गारंटी गृह ज्योति, जिसमें 200 यूनिट बिजली सबको फ्री मिलेगी। గృహజ్యోతి ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నాము. 24 घंटे आपको बिजली मिलेगी। 24 ये वादा कांग्रेस करती है। 24 గంటల మీకు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నాము. चौथी गारंटी इंदिरा इंड्लू स्कीम, घर बनाने के लिए आपको फ्री जमीन मिलेगी। 4వ గ్యారెంటీ ఇందిరమ్మ ఇల్లు, మీకు ఇల్లు కట్టుకోవడానికి ఉచిత స్థలంతో పాటు 5 లక్షలు సహాయం చేయబోతున్నాము. और 5 लाख रुपए की मदद मिलेगी। 5 లక్షల రూపాయల సహాయం కూడా చేయబోతున్నాము. राज्य आरोग्य श्री योजना, ये 5वीं गारंटी है, जिसमें बुजुर्गों को 4000 रुपए प्रति माह मिलेंगे और 10 लाख का हेल्थ इंश्योरेंस सबको मिलेगा। రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము 10 లక్షల మీకు వైద్య భరోసా కలిగించబోతున్నాము. అదేవిధంగా వృద్ధులకు 4000 రూపాయలు చేయూత పథకం ద్వారా కూడా ఇవ్వబోతున్నాము. छठी गारंटी युवा विकासम योजना, जिसमें छात्रों को 5 लाख रुपए की मदद मिलेगी और जिले में इंटरनेशनल स्तर के स्कूल लगाए जाएंगे। అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఎవరైతే పై చదువులు చదువుకోవాలనుకుంటున్నారో వాళ్లకు 5 లక్షల రూపాయలు సహాయంతో పాటుగా సహాయం చేయబోతున్నాము. देखिए, ये हमारी गारंटी है जो हम पूरा करके आपको दिखाएंगे। इस तरह की गारंटी हमने जहां जहां हमारी सरकार बनी है वहां पे हमने कहा और हमने करके दिखाया है। ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తున్నటువంటి గ్యారెంటీలు. ఈ గ్యారెంటీలు మీకే కాదు, మేము ఎక్కడెక్కడైతే ప్రభుత్వాలు చేశామో అన్ని రాష్ట్రాల్లో ఈ గ్యారెంటీలను అమలు పరిచి చూయించాము. यहाँ खड़े होकर मंच पर कुछ भी कहना आसान है। ఈ వేదిక మీద నిల్చుని ఎన్నైనా విషయాలు చెప్పడం చాలా సులువే. नेता आते हैं, हर पार्टी के अपनी बात करके जाते हैं। అనేక పార్టీల నుండి అనేక నేతలు వస్తారు, వాళ్ళకు తోచిన ఎన్నో విషయాలు చెప్పిపోతారు. भरोसा आप कैसे करेंगे कि ये जो कांग्रेस के नेता कह रहे हैं ये सच है, या फिर भाजपा के नेता जो कह रहे हैं वो झूठ है? आपको भरोसा कैसे होगा? కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాల్లో ఏది నమ్మాలి, బీజేపీ వాళ్ళు చెప్పిన విషయాల్లో ఏది నమ్మాలి అనే విషయాల్ని మీరు ఏ విధంగా వ్యక్తపరచుకుంటారు, ఏ విధంగా భరోసా చేస్తారు? भरोसा तभी होगा, समझ तभी होगी जब आप जागरूक बनेंगे। భరోసా ఎప్పుడు వస్తుందంటే, నమ్మకం ఎప్పుడు వస్తుందైతే మీరు జాగృతులు అయినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. जिस तरह से विराट बैटिंग करते हैं ना, ఏ విధంగా అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తారో एकदम ध्यान से बॉल आ रहा है, बॉल से आंख नहीं उठाते। బాల్ వస్తుంటే బాల్ నే కేవలం ఏక దృష్టితో విరాట్ కోహ్లీ చూస్తాడు. तभी तो छक्के मार सकते हैं, అప్పుడే 6 కొడతాడు. है ना? उसी तरह से अपनी आदत बना लो, अपनी आदत बना लो कि विकास से, अपने भविष्य से आपको जो चाहिए सरकार से, उससे अपना ध्यान नहीं हटना चाहिए। అదే విధంగా మీరు కూడా ఏకాగ్రతతో ఉండండి. అభివృద్ధి గురించి, వికాసం గురించి ఎవరైతే పాటుపడతారో వాళ్ళను ఏక దృష్టితో చూడండి, వాళ్ళను ఒకే దృష్టితో చూడండి. अपना ध्यान इतना केंद्रित कर लो अपने विकास पे कि कोई भी नेता हिम्मत ना करे आपके सामने आने का, अगर आपके लिए काम नहीं किया उसने। మీ ఆలోచన ఎంత పకడ్బందీగా ఉండాలంటే మీ ఆలోచన ఎప్పుడు మీ యొక్క అభివృద్ధి పట్ల ఏకాగ్రతమై ఉండాలి. మీ అభివృద్ధి పట్ల మీరు ఏకాగ్రతమై ఉన్నప్పుడే ఎవరైతే మీ అభివృద్ధికి పాటుపడే నాయకులు మీ ముందట వచ్చి మాట్లాడే ధైర్యం కూడా చేయరు. नेताओं की और राजनीतिक दलों की आदत मत बिगाड़ो। నాయకులది అదే విధంగా రాజకీయాల नहीं बिगाड़ो, क्योंकि अब काफी समय से एक ऐसी राजनीति चल रही है हमारे देश में, आपके भी प्रदेश में, जिसकी आदत बिगड़ी हुई है। రాజకీయ వ్యవస్థ రోజు రోజుకి కృషించిపోయింది. కాబట్టి అటువంటి కృషించిపోయిన రాజకీయ వ్యవస్థ పట్ల మీరు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. वो विकास की बात नहीं करते, आपकी भलाई की बात नहीं करते,
जो आपकी समस्याएं हैं उनकी बात नहीं करते, उनको सुलझाने की बात नहीं करते। ఈ రాజకీయ వ్యవస్థ ఎంత క్షీణించిపోయిందంటే వాళ్ళు మీ యొక్క అభివృద్ధి గురించి పాటుపడరు, మీ యొక్క ఆలోచనల గురించి పాటుపడరు, ఈ దేశ పురోగతి గురించి అస్సలే ఆలోచించరు. कोई धर्म की बात करता है, कोई कर्नाटका की बात करता है, कोई इधर उधर की कोई और बात करता है। आपने आदत बिगाड़ दी है, अब आदत ठीक करने का समय आ गया है। अब समय आ गया है कि तेलंगाना की जनता पूछे कि 10 सालों में जब आपने कुछ नहीं किया हमारे लिए, तो 5 सालों में आप क्या करके दिखाओगे। ఆ నాయకులు ఏం చేస్తారంటే మీ అభివృద్ధి గురించి మాట్లాడరు, వాళ్ళు ధర్మం గురించి మాట్లాడతారు, మతం గురించి మాట్లాడతారు, కులం గురించి మాట్లాడతారు, కర్ణాటకం గురించి మాట్లాడతారు. కాబట్టి అటువంటి ఆలోచనల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే మీ యొక్క అభివృద్ధికి పాటుపడతారో వాళ్ళపైన మీ దృష్టిని కేటాయించండి. समय आ गया है कि जिन नौजवानों ने तेलंगाना के लिए, प्रदेश को बनाने के लिए, आपकी आज़ादी और स्वराज्य के लिए अपनी जान दी, आंदोलन किया, उनका सम्मान बना रहे। మీరు ఇప్పుడు ఆలోచించిన విషయమే ఏ విషయం ఆలోచించాలంటే తెలంగాణ పురోగతి గురించి. ఎవరైతే వీర మరణాలు పొందారో, తెలంగాణ త్యాగంలో ఎవరైతే ప్రాణాలు వదిలేశారో వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ ఉద్దేశాలు ఏంది, వాటి గురించి మీరు ఆలోచించవలసిన అవసరం వచ్చింది. समय आ गया है कि उनके सपने और आपके सपने साकार हों। సమయం వచ్చేసింది. ఆ యొక్క ప్రాణ త్యాగం చేసిన తెలంగాణ అమరవీరుల యొక్క ఆలోచనలు, మీ ఆలోచనలు నెరవేర్చుకునే సమయం వచ్చేసింది. आपने बहुत देख लिया, बहुत वादे सुन लिए, बहुत घोषणाएं सुन ली, लेकिन आपने काम नहीं देखा जमीन पे। ఇప్పటివరకే మీరు చాలా మాటలు విన్నారు, చాలా మంది వాగ్దానాలు విన్నారు, కానీ ఏది కూడా మీ దగ్గర అవి నిజం కాలేదు, అవి మీ అభివృద్ధికి తోడ్పడలేదు. कुछ दिनों में आप एक बहुत बड़ी जिम्मेदारी निभाने जा रहे हैं। కొన్ని రోజుల్లో మీరు ఒక గొప్ప బాధ్యతను స్వీకరించబోతున్నారు. आपका अपने भविष्य के प्रति और उन सब नौजवानों के प्रति जिन्होंने बलिदान दिया तेलंगाना के लिए, उनके प्रति आपका कर्तव्य बनता है कि आप सोच समझकर, जागरूक बनकर अपना वोट डालें। రాబోయే రోజుల్లో మీకున్నటువంటి ఆ గొప్ప బాధ్యత ఏదంటే తెలంగాణ ఉద్యమంలో వీరులైనటువంటి ఉద్యమకారుల యొక్క స్ఫూర్తికి అనుగుణంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, ఈ తెలంగాణ యొక్క అభివృద్ధికి అనుగుణంగా మీరు ఓటు వేయాలనే బాధ్యతను మీరు నెరవేర్చబోతున్నారు. इंदिरा जी कहती थी कि लोकतंत्र में पब्लिक, जनता से बड़ा कोई नहीं है। ఇందిరాగాంధీ గారు అనేవారు, ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన వారు ఎవ్వరూ లేరు అని. वो जनता के विवेक में भरोसा रखती थी। వారు ఇందిరాగాంధీ గారు ప్రజల యొక్క ఆలోచన పట్లనే చాలా గౌరవించేవారు. जब चुनाव हारी, दुख हुआ उनको, लेकिन उन्होंने कभी ये नहीं कहा कि जनता ने गलत किया। ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని వారు అంగీకరించారు, కానీ ఏ రోజు కూడా ప్రజలు ఓడగొట్టారు, ప్రజలు తప్పు చేశారని ఇందిరాగాంధీ గారు ఎప్పుడూ అనలేదు. उल्टा उन्होंने ये कहा कि मुझसे कुछ गलती हो गई होगी। దానితో పాటుగా ఇది అన్నారు, నేను చేసింది ఏమైనా తప్పు అయి ఉండొచ్చు కాబట్టే నేను ఓటమయ్యాను, కానీ ప్రజలను ఎప్పుడు ఇందిరాగాంధీ గారు తప్పు పట్టలేదు. और जनता मुझे सिखा रही है। ప్రజలు నాకు నేర్పిస్తున్నారనే విషయాన్ని ఇందిరాగాంధీ గారు వ్యక్తపరిచేవారు. तो अब समय आ गया है बहनों और भाइयों, ये जो 10 सालों से गलतियां चली आ रही हैं, 10 सालों से आपका शोषण हो रहा है, आप इसको बंद कराइए, बदलाव लाइए, एक नई सरकार लाइए अपने प्रदेश में जो दिन रात एक करके आपके लिए काम करे। కాబట్టి సమయం వచ్చేసింది మిత్రమా. ఈ 10 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం అయితే మీకు అన్యాయం చేసిందో, మీ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేసిందో వాళ్ళందరినీ ఓడగొట్టి మీ గురించి పనిచేసి మీకోసం నిలబడే ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకునే సమయం వచ్చేసింది. मुझे मालूम है कि जब आप अपना विवेक इस्तेमाल करेंगे, जब आज की अपनी प्रदेश की परिस्थितियां को सही तरह से समझेंगे, तो आप खुद ही तय कर लेंगे कि आपको और 5 साल इनका राज नहीं चाहिए। ఎప్పుడైతే మీరు వివేకతను ఆలోచనతో ఉన్నారో, ఎప్పుడైతే ప్రస్తుత పరిస్థితుల పట్ల మీకు ఒక అవగాహన కలిగి ఉందో, మీ భవిష్యత్తును ఇంకో 5 సంవత్సరాలు మీరు ఖరాబు చేసుకోవడానికి సిద్ధంగా లేరని మీరు తెలుసుకుంటారు. మీ భవితవ్యాన్ని మీరే నిర్మించుకుంటారు. तो कांग्रेस के जितने भी उम्मीदवार हैं
उनको भारी से भारी बहुमत से जिताइए, उनको आगे बढ़ाइए ताकि आपका भविष्य फिर से मजबूत बने और जो सपने आपने देखे थे वो साकार हों। కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నాయకులైతే ఎన్నికల్లో నిలబడబోతున్నారో వాళ్ళ పక్షాన మీరు నిలబడండి, వారి తోడు నిలబడండి, వాళ్ళను గెలిపించండి, మీ యొక్క ఆలోచనలు మీ యొక్క కలలను నిజం చేసుకోండి. आसिफाबाद से अजमेरा श्याम नायक जी, ఆసిఫాబాద్ నుంచి అజ్మీరా శ్యామ్ నాయక్ గారు, सिरपुर से रवि श्रीनिवास जी, సిర్పూర్ నుంచి రవి గారు, इनको भारी बहुमत से जिताइए, వీరిని अपने అత్యధిక लिए एक मजबूत सरकार बनाइए और अब बहुत लंबा बोल चुकी हूँ, घर जाइए और क्रिकेट देखिए। వీళ్ళను అత్యధికంగా మెజారిటీతో గెలిపించండి. మీకు ఎన్నో విషయాలు చెప్పాను, సంతోషంగా ఇంటికి వెళ్ళండి, క్రికెట్ చూడండి. धन्यवाद, जय हिंद। నమస్కారము, జై హింద్.